ఇకపోతే జూలైలో స్థానిక ఎన్నికలు, ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపైన రాష్ట్ర సర్కారు సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు, ఏర్పాట్లు చేస్తున్న నాయకులు. అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపైన స్పష్టత రాబోతా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్వహణ తేదీలపైన ఇంకోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసిరు. ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. 1-2 రోజుల లోపల గవర్నర్ సంతకం చేసిన తర్వాత గెజిట్ విడుదల కానున్నది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగిసిపోయింది కాబట్టి అదేవిధంగా దీనికి చట్టబద్ధత కల్పించాలంటూ కూడా మోడీకి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో దీన్ని గవర్నర్ కూడా సంతకం చేసిర్రు, గెజిట్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ బీసీ బిల్లు పైన ప్రధానమంత్రి మోడీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రధానిని కోరేటువంటి అవకాశం కూడా ఉన్నది.